నీతో నా సహవాసము నన్ను చేసెను సువర్ణము. నన్ను వెదకిన నా దైవమా, నిన్ను విడచి నేనుండలేను. నీతో నా సహవాసము నన్ను చేసెను సువర్ణము. నన్ను వెదకిన నా దైవమా, నిన్ను విడచి నేనుండలేను. సియోను స్వాచ్ఛముకై సమర్పణతో జీవింతును. సియోను స్వాచ్ఛముకై సమర్పణతో జీవింతును. ఆరాధన ఆరాధన ఆశ్రయుడా నిత్య ఆరాధన. ఆరాధన ఆరాధన ఆశ్రయుడా నిత్య ఆరాధన. ఈ నామము బలమైనది, అది ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల ప్రార్థన కుడికుడి వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్య భాగాన్ని ఈరోజు కూడా ధ్యానం చేసుకుందాం. మన వాక్య పాఠానికి వెళ్దామా? తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చదువుకుందాం. 9, 10, 11 వాక్యాలు చదువుకుందాం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పాను. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడి. చాలుమా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీ కృప చూపించండి. ఈ రాత్రి మీ అభిషేకాన్ని మాతో ఉంచండి. చక్కని పాటలు, ఆరాధన, మీ నామాన్ని మహింపచ్చని మేము సంతోషిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించండి. వాక్యాన్ని వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించండి. అలాగే నాయన, మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా హృదయాలు కట్టబడతాయి. నేను మాట్లాడితే దానికి విలువ లేదు ప్రభువా, మీరు మాట్లాడితే దానికి విలువ ప్రభువా. సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత కొన్ని రోజుల నుంచి మనం ధ్యానం చేస్తున్న వాక్య పాఠం ఇదే. దీనిలో నుంచి మనం అనేకమైన పాటలు నేర్చుకుంటూ వస్తున్నాం. మనం ఏ అంశం తీసుకున్నా కానీ దానికి ఏంటంటే మైనస్, అంటే తలుపు ఎందుకు ఇవ్వబడింది, మనకు అదే కారణం. వారి ప్రవర్తన బాగలేదు కాబట్టి తలుపు వేయబడింది. వాళ్ళు సిద్ధపడగలుగున్నారు కాబట్టి తలుపు తీయబడింది. వెళ్ళిపోయారు లోపలికి. ఫస్ట్ మెసేజ్. రెండో మెసేజ్, వారి ప్రవర్తన బాగలేదు కాబట్టి, మన ప్రవర్తన బాగలేదు కాబట్టి తలుపు వేయబడింది. నిర్లక్ష్యంగా ఉన్నాం కాబట్టి తలుపు వేయబడింది. ఏక మనసు లేదు కాబట్టి తలుపు వేయబడింది. సో ఇలా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మాటను మనం నేర్చుకుందాం. ఏంటి తలుపు వేయబడటం గల రీజన్ అంటే, ఒకటే, వారు చాలినంత భక్తి చేయలేకపోతున్నారు. చాలినంత విశేషం వాళ్ళ కాడ లేదు, చాలినంత విషయం వాళ్ళ కాడ లేదు. అందుకనే కొన్నిసార్లు మన ఎదుట తలుపులు మూయబడిపోతున్నాయి. మన ఎదుట తలుపులు మొహం ముందు తలుపులే చేస్తున్నారు. అంతటా తలుపు వేయబడ్డది. కారణం ఏంటంటే వదక చాట్ల చాలిన భక్తి చేయకపోవటాన్ని బట్టి, చాలిన భక్తి చూపకపోవటాన్ని బట్టి
వారి ఎదుట తలుపులు వేయబడిపోతున్నాయి. క్రైస్తవుడికి ఆధారం విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మటం. ఆ నమ్మకం కోసం ఎంతైనా ప్రయాసపడటం క్రైస్తుడి యొక్క ప్రాముఖ్యం. దేవుని ప్రజలారా, దేవుని సేవకుడు నేను చెప్తున్నటువంటి విశేషమైన మాట ఏంటంటే, మన భక్తిని యేసు ప్రభు రాకడ దాకా లేక మన పోకడ దాకా కాపాడుకోవటానికి చాలిందిగా మార్చబడిపోవాలి. దేనిలో తక్కువైనా పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. భక్తిలో తక్కువైతే మాత్రం తలుపు వేయబడిద్దని మీరు మర్చిపోవద్దు. ఉప్పు లేకుండా తినొచ్చు, ఉప్పు ఎక్కువైనా తినొచ్చు. కారం లేకుండా తినొచ్చు, కారం ఎక్కువైనా తినొచ్చు. తీపి లేకపోయినా టీ తాగొచ్చు, తీపి ఎక్కువైనా ఎట్టకట్ట అడ్జస్ట్ చేసుకొని తాగొచ్చు. కానీ భక్తి కనుక తక్కువైపోతే మాత్రం తలుపులు వేయబడతాయి, అంతే. నో కాంప్రమైజ్. ఆ విషయంలో మనకు తక్కువగా ఉండకూడదు. మీకు మాకు చాలదు. అందుకే చెప్తున్నాను, ఎవరి భక్తి వాళ్ళకి ఇంపార్టెంట్. ఒకళ్ళ భక్తి ఒకళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళదో గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళ భక్తి ఒకళ్ళకి అన్నం పెట్టొచ్చేమో, నేను చేసిన భక్తి నా బిడ్డలకు అన్నం పెట్టొచ్చేమో, ఆ తిన్న అన్నం లెట్నికెళ్తే అయిపోయింది. కానీ వాళ్ళ భక్తే వాళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. నీ భక్తి నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. నీ భక్తి విశేషమైన ద్వారాలను తెలిసేసిద్ది, అంతే. అంతేగాని ఒకవేళ చాలినంత భక్తి కనుక నువ్వు చేయలేకపోతే ఆ భక్తి తలుపులు మూసేసిద్దని నువ్వు మర్చిపోవద్దు. చాలినంత ప్రయాస, అది చాలా ప్రాముఖ్యమైంది. సరిపోట్లా బైబిల్ చెప్పింది 20 అధ్యాయం మనం చదవద్దులే. 20 అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక సంఘటన కనపడుతూ ఉంటుంది. ఏ సంఘటన అంటే, యేసు ప్రభు నడుచుకుంటూ పోతున్నాడంట. బర్తలోమై అని చెప్పబడినటువంటి ఒక గుడ్డోడు ఆ త్రోవ పక్కన కూర్చోన్నాడు. యేసయ్య చెప్పుల చప్పుడు విని, యేసయ్య చెప్పుల చప్పుడు విని కేకలేస్తున్నాడు. ఎంత కేకలేస్తున్నాడు తెలుసా? తను కళ్ళు తిరిగి పొందుకునేంత వరకు, తన పరిస్థితి బాగుపడేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. అతను బాగుపడేంత వరకు కేకలేస్తున్నాడు. అది చనిపోయింది. యేసయ్యని ఆపేసింది, తను ముట్టేలాగా చేసేసింది, తన జీవితాన్ని మార్చేసుకుంది. ఆ సందర్భం చూస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టం. కొన్ని రాత్రులు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే ప్రభు నాకు ఆ పదాన్ని ఇచ్చాడు. నన్ను దాటిపోవద్దని నజరేయుడ నీకు మొరపెట్టగా. అతని మార్గం ఏంటి? అతని స్థితి ఏందమ్మా? కనపడదు. త్రో పక్కన కూర్చోన్నాడు. అవి తార్ రోడ్లు వేసో సిమెంట్ రోడ్లు వేసే రోజులు కాదు అవి. అతని స్థితి, అతని మార్గం ఎలాంటిదైనప్పటికీ అతనికి చాలినంత విశ్వాసం ఉంది, చాలినంత భక్తి ఉంది. అందుకే కేకలేసాడు. అతనికి కావాల్సినంత పొందుకున్నాడు. ఈ మాట నన్ను కదిలించింది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నన్ను కదిలించింది. నేను చెప్తున్నాను, నేనేం గొప్పవాడిని కాదు. నేను కూడా మనందరం కూడా లైన్లో నిల్చోవాలి. ప్రభు తీర్పు తీర్చబోతాడు, ఒకరోజు వస్తాడు. ఆయన ఎదుర్కొంటానికి చాలిన భక్తి నీ కాడుందా? చాలిన భక్తి నీ కాడుందా? లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి రాకుండా పరలోక తలుపు మూయబడిపోయింది. ఆశీర్వాదం అనుభవించకుండా ఆశీర్వాద తలుపు మూయబడిపోయింది. రోగంలోంచి నెమ్మది లేకుండా ఆ రోగం స్వస్థపరిచే తలుపు మూయబడిపోయింది మనకి. అదే కదా నువ్వు నమ్మొచ్చావు. ఆ యేసు ప్రభునే కదా మనం నమ్మొచ్చాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా నాలి. ప్రతిదినం పొద్దున్నే లేకంగానే, ప్రతిరోజు సాయంత్రం పడుకోపోయంగానే ఇది మనం చేద్దాం, మనందరం చేద్దాం. నేను కూడా చేస్తాను, మీరు కూడా చేయండి. మనందరం సహవాసం అంతా కలిసి చేద్దాం. ఏంటంటే, నా భక్తి ఈరోజు ఎంతవరకు, నా భక్తి ఎంతవరకు, నా భక్తి ఈరోజు సరిపోయిందా? ఈరోజు చేయవలసిన భక్తిని దేవుడు కాటలు పెట్టినప్పుడు నేను మొగ్గుతున్నానా? నా భక్తి మొగ్గుతుందా? లేకపోతే తక్కువ అయిపోయేసేసి లేచిపోతుందా?
ఒక ఆయన అంట్లు కడుగుతున్నాడు, అంట్లు కడుగుతూ పక్కన బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు. ఒక ఆయన అన్నం ఉడుతున్నాడు, అన్నం ఉడుతూ బైబిల్ చదువుతూ ఉన్నాడు. టీ పెడుతున్నాడు, టీ పెడితే బైబిల్ చదువుతున్నాడు. టీ తాగుతున్నాడు, టీ తాగుతూ బైబిల్ చదువుతున్నాడు. దానికి ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పోస్ట్ పెట్టాడంటే, ఫోన్ చూసినట్లు నువ్వు బైబిల్ చదవగలవా? బాత్రూంలో చెప్పాలి. బాత్రూంలో ఫోన్ ఉందా లేదమ్మా? బెడ్రూమ్లో ఫోన్ ఉందా లేదమ్మా? కిచెన్లో ఫోన్ ఉందా లేదా? హాల్లో ఫోన్ ఉందా? లివింగ్లో ఫోన్ ఉందా? డైనింగ్లో ఫోన్ ఉందా? సిట్అవుట్లో ఫోన్ ఉందా? బాల్కనీలో ఫోన్ ఉందా? టెర్రస్లో ఫోన్ ఉందా? ఆఫీస్ రూమ్లో ఫోన్ ఉందా? చర్చిలో ఫోన్ ఉందా? మరి ఈ ప్లేస్లో ఎక్కడ పోయినా కానీ బైబిల్ ఉండదు. అంటే ఇంక్లూడ్ మీ, నాతో సహా నేను చెప్తున్నాను. ఇలాంటి విశేషమైన భక్తులకు మనం నడగలిగితే ఎంత బాగుంటుంది. ఇలాంటి శ్రేష్టమైన భక్తులకు మనం నడగలిగితే ఎంత బాగుంటుందండి. మనం చదువుకుంటున్నాం, ఆగిపోతున్నాం. నేను అనుకుంటాను నీకు అసాధ్యమైంది లేదో, నేను అనుకుంటాను నాకు అసాధ్యమైంది లేదో. ఆమేన్. నేను అనుకుంటాను మనకు అసాధ్యమైంది లేదు. ఎప్పుడంట? నువ్వు నమ్మినీడలా దేవుని మహిమని చూస్తా. అంటే ఆ కార్యానికి సరిపోవాల్సిన భక్తి. ఇప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సేవకులు చేపించుకుంటున్నారు, విశ్వాసులు చేపించుకుంటూ ఉంటారు, సేవకులు కూడా చేపించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు సందర్భాల్లో. వాళ్ళకంటే దేనిలో నేను గొప్ప? ఏం లేదు. నీలో ఉన్న విశ్వాసము నాలో ఉన్న భక్తి జీవితం కలిసినప్పుడు అక్కడ క్రియ స్టార్ట్ అయిపోతుంది. దేవుడు చూస్తున్నాడు. నీలో అంటే మేమందరం భక్తి లేకుండా చేపించుకుంటున్నామంటే చాలినంత భక్తి లేదు నీ కాడ, ఆ చాలినంత విశ్వాసం లేదు, ఆ చాలినంత విశ్వాసం లేదు. ఉంటే నువ్వు మనం తప్పు లేదు, పోవడం తప్పు అంటలా. మనం ఏం నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళి? మనం అప్పుడప్పుడు మనం మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటారు, వెళ్ళి వస్తాం. ఏం నేర్చుకోవాలి? అందుకని మీరు అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు? ప్రభు అడుగుతాడు. కదులుచున్న రెల్లుని చూస్తానుక ఎందుకు వెళ్ళారు? ఈరోజు మీటింగ్లు అంటే ఫోన్ చేస్తారు, అమ్మా అక్కాయ్ మా ఇంటికాడ మీటింగ్లు పెడుతున్నారు అక్కాయ్, భలే ఉంటాయి రా. ఎందుకంటే వచ్చిన కానించి వీళ్ళ చీరలు చూసుకుంటాం, వీళ్ళు నగలు చూసుకుంటాం, వీళ్ళు బట్టలు చూసుకుంటాం, వీళ్ళు గొప్పలు చెప్పుకుంటామే. పిలిచేది మీటింగ్ల కోసమే. వాళ్ళు వచ్చారా కంపల్సరీ. వీళ్ళు మామూలుగా 9 గంటలకు వస్తారు ప్రార్థనకి, మీటింగ్కి 7 గంటలకు వస్తారు. వాళ్ళ అక్కళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు వచ్చిన కాడ నుంచి ఆ రోజు 8:30కు వస్తారు. ఇంకంతే, పావు తక్కువ 8:30 పావు తక్కువ 9 గంటలకు వస్తారు. ఏమన్నా అన్నాం అనుకో, పాస్టర్ గారు ఏంది ఇంకా రాలేదు పలానా సుబ్బాయమ్మ అన్నాం అనుకో, ఆ సుబ్బాయమ్మ మొత్తం 3 వేసుకొచ్చింది అనమాట. ఈ పాస్టర్ గారు ఇంకేం మాట్లాడలేదు, పోనీలే ఒక ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఏం లేదు, ఇంట్లో కూర్చొనేసి బీరువలో కూర్చొని కబోర్డ్ ఓపెన్ చేసుకొని ఇది దానికి కొన్నాను దీనికి కొన్నాను. వాళ్ళ ఆయన పాపం హాల్లో ఉండి కేకెత్తాడు, అమ్మాయి మే టైం అయింది మే అంటాడు. వచ్చిందిలే నీకు, ఇప్పుడు వచ్చింది భక్తి, రోజు నేను పిలిచి పోతున్నాను, ఈరోజు వచ్చింది నీకు భక్తి అని చెప్పేసి మళ్ళీ ఆయన తిట్టి. జాగ్రత్తగా రండి. ఈరోజు మనల్ని మనం బలపరుచుకున్న ప్రభు మనతో మాట్లాడుతున్న విశేషమైన మాట తెలుసా? చెప్పాలి. చాలినంత భక్తి కనబడతలేదు, చాలినంత విశ్వాసం కనబడతలేదు, మనకాడ లేదు అది. అందుకే కొన్ని కార్యాలు మనం వెనకబడిపోతున్నాం, కొన్ని సందర్భాలు వెనకబడిపోతున్నాం. మనకి ఏది అసాధ్యం ఉండదు, మనం నమ్ముతున్నాం, దానికోసం ప్రయాసపడలేదు. ఎవడండి క్రైస్తవుని చంపగలిగిన దమ్మున్నవాడు? చచ్చిపోవటానికే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. బాప్తిసం తీసుకున్న రోజు ఎంతమంది తీర్మానం తీసుకున్నాడు? సావైనా బతుకైనా కరువైనా ఖడ్గమైనా యేసు ప్రభువుని విడిచిపెట్టమని చెప్పేసి మనం తీర్మానం తీసుకున్నాం కదా. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మనకి చాలినంత భక్తి కనుక ఉంటే మన ఎదుట తలుపులు తెరవబడతాయి, లేదంటే తలుపులు మూయబడతాయి. అంతే. హల్లెలూయా. 15వ అధ్యాయం 22వ వచనం.
రెండో వచనం. చాలు. అలాగే 20వ అధ్యాయము 20వ అధ్యాయము 30వ వచనం. వారిని పిలిచి తెరవలనండ్రి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇప్పుడు నాకు చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న 2 వచనాలు, 2 అధ్యాయాల్లో ఉన్న 2 వచనాలు, 15వ అధ్యాయము 22వ వచనము, 20వ అధ్యాయము 31 వచనాలు మనం చదువుకున్నప్పుడు, 32 వచనాలు మనం చదువుకున్నప్పుడు సేమ్ ఒకే పదాలు కనబడతాయి. మనకి ఒకే పదాలు కనబడతాయి. అంటే ప్రభువా, 22వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనం, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఇదే పదం ఆ గుడ్డి వాళ్ళు అడుగుతున్నారు. ఆ గుడ్డి వాళ్ళకేమో వెంటనే సహాయం దొరికింది, కానీ ఈ కానాను స్త్రీకి వెంటనే సహాయం దొరకలేదు. ఎందుకని? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. అంటే ఈ కానాను స్త్రీకి భక్తి లేదంటావా? చనిపోయేంత భక్తి లేదంటావా? సాలినంత భక్తి లేదంటావా? విశ్వాసం లేదంటారా? లేకపోతే ఆ గుడ్డి వాళ్ళకి భక్తి ఉందంటారా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యమైన ఒక మాట ఏంటంటే, ఈ వంటది నన్ను కరుణించమంటుంది. దేవుడు కరుణించిందాక అసలు ఆగట్లామి. వాళ్ళేం చేస్తున్నారు తెలుసా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని అరుస్తూనే ఉన్నారు. అప్పుడు మమ్మల్ని దాటిపోక కరుణించు, మమ్మల్ని దాటిపోక కరుణించు అంటే అప్పుడు యేసు ప్రభువు అడుగుతున్నాడు, మీకేం కావాలయ్యా, నేనేం చేయమంటావని. జాగ్రత్త తినాలి. ఏమన్నాడు? నిన్ను మీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? 20వ అధ్యాయం 31 వచనం. 32 వచ్చారమ్మా. మమ్మ కరుణించుము అని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేం చేయాలి? అందుకే మీకు చెప్పే ఒక విలువైన మాట, మన నోరు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. మన నోరు ఎప్పుడు అంటూనే ఉండాలి. అంతేనా? మన చర్చిలో ఉన్నారు కొంతమంది, ప్రారంభ దినాల్లో నాకు చాలా భయం వేసేది. పాము వచ్చిందో ఎవరు, నాకు పాము అంటేనే భయం అనేవాళ్ళు. క్షమించండి, నన్ను తప్పు అనుకోబాకండి. అలా కాదు, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, నా పరిస్థితిని బట్టి స్తోత్రం, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి స్తోత్రం, అలా ఫ్రైజింగ్ అలా స్తుతి చెబుతూ ఉండగానే నిన్నొకరు నాకు బుక్ తెచ్చిచ్చారు. 6000 స్తుతులు ఉన్నాయి దానిలో, బుక్లో 6000 స్తుతులు. అబ్బో, అది తమిళ్లో ఉంది, నాకు తెలుగులో ఉంటే బాగుంది అనిపించింది. తమిళ్లో నేను ఫోటోలు తీసుకొని ట్రాన్సాక్షన్ చేసుకున్నాను తెలుగులోకి. భలే ఉంది. 6000 రకాల స్తుతులు. 1000 స్తుతులు చూసాం మనం, 6000 రకాల స్తుతులు. ఎప్పుడైతే మనం స్తుతి చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ప్రభు అంటాడు. అందుకే స్తుతించి లాస్ట్ మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఇదయ్యా నా పరిస్థితి, ఇదయ్యా నా పరిస్థితి. స్తుతించండి 15 గంట, నీ పరిస్థితులు చెప్పండి 1 నిమిషం.
బాబు అర్థమైందా? అర్థమైందండి సుబ్బారావు గారు? అర్థమైందండి మీకు? పావు గంట ప్రభువుని స్తుతించండి. యేసయ్యా నువ్వు గనుడువయ్యా, నువ్వు కుంటివారిని బాగు చేసావయ్యా, చనిపోయిన వారిని లేపారయ్యా, అయ్యా రోగుల్ని బాగు చేసావయ్యా, అయ్యో జ్వరం వచ్చిన వాళ్ళని జ్వరం నుంచి విడిపించిన దేవుడు అయ్యా. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభు స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. లాస్ట్లో అంత అయిపోయినాక ప్రభువా నాకు కూడా తలకాయ నొప్పి వస్తుందయ్యా, నాకు కూడా కడుపులు నొప్పి వస్తుందయ్యా, మా అమ్మాయికి కూడా ఉద్యోగం లేదయ్యా, మా అబ్బాయికి కూడా ఉద్యోగం లేదయ్యా, మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. యేసు నామములో ఆమేన్. రోషం కలిగి నేను మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా నెరవేర్చే చాలినంత భక్తి ఇదే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అట్టేం చేస్తా, అయ్యా 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 బండి లేదయ్యా, బండి లేదయ్యా, బండి ఇచ్చేవయ్యా, పెట్రోల్ లేదయ్యా, అయ్యా 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 బండి ఇచ్చేవయ్యా, పెట్రోల్ ఇచ్చేవయ్యా, పని లేదయ్యా, పని లేదయ్యా, అయ్యా అయ్యా ఈ అమ్మాయి కట్టాలయ్యా, ఈ అమ్మాయి కట్టాలి. మరి నా స్వామి మీ ప్రార్థనలు తగలబడా ఏం చేయలేక అర్థం కావట్లా. ప్రభుని స్తుతించండి. మా దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు, దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు, దావీదు కుమారుడు మమ్మల్ని దాటిపోవద్దు. ఆయన ఇన్ని భరించలేక వచ్చేసేసి నేనేం చేయమంటారా మీరు? నన్ను ఏం చేయమంటారు బాబు? ఈ స్త్రీ అదే విశ్వాసం ఉంది, అదే భక్తి జీవితం ఉంది, కాదంట్లా. వండర్ఫుల్. ఎందుకంటే ప్రభు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం ఇశ్రాయేలులో కూడా లేదు, నీది గొప్ప విశ్వాసం. 15:28 వచ్చిన. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ యేసు ప్రభు పలికాడు. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? చేతులతో చెబుదామా? హల్లెలూయా. చాలా మంచి మాట. ఆమె తక్కువది కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభును స్తుతించాలన్న విషయం తను చేయలేకపోయింది. స్తుతించే స్థితి లేదు కాబట్టి తనకు దొరకవలసింది కొంచెం లేట్ అయిపోయింది. నోట్ దిస్ పాయింట్. స్తుతించే స్థితి ఆ కానాను స్త్రీకి లేదు కాబట్టి కొంత సమయం అక్కడ జరిగిందండి, జరిగింది. శిష్యులు ఆమెను చూసి చేతరించుకుంటున్నారు. మీరు చదువుకుంటే తర్వాత ఆ పదం కనపడదు. ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పేసి కనపడదు. అదే ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు ప్రజలు చేతరించుకుంటున్నారు, వాళ్ళు నోరు ముయ్యమంటున్నారు, వాళ్ళు నెడకు తీసుకెళ్ళమంటున్నారు. కానీ ఆపలా వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నారు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ప్రభువా దావీదు కుమారుడా. ప్రభువా అంటే అర్థం ఏంటి? పరిపాలించువాడు. నన్ను పరిపాలించువాడా, దావీదు కుమారుడా దాటిపోవద్దు. చాలినంత భక్తి వచ్చేంత వరకు కార్యాలు జరగవు అంతే. చాలినంత భక్తి. 100 మార్కులు వస్తేనే పాసో, లేకపోతే పాస్ మార్కులు వచ్చేంత వరకు వస్తేనే పాసో. 1/2 మార్కు కోసం కూడా 1/2 మార్కు తక్కువ ఉందని చెప్పేసి పాస్ చేయరు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారనుకో, చూడనట్టు పోతారు, కానీ తప్పే. 100 మార్కులు పాసు, 99.5 వచ్చినాయి, ఎందుకు పాస్ చేయాలి? తప్పే కదా. కానీ కొంతమంది చూడనట్టు పోతారు. ఈరోజు దేవుని సేవకుడికి నేను చెప్తున్న విశేషమైన మాట ఏంటంటే, నిశ్చయంగా మనము చాలినంత కలిగిన వారిగా మార్చబడాలి. భక్తి చాలినంత విశ్వాసం కలిగిన వారిగా మార్చబడాలి. దేవుడు అలాంటి వారికి వెంటనే ప్రభు సహాయం చేస్తాడు. ఆ గుడ్డి వాళ్ళే కానీ వాళ్ళు వెంటనే పొందుకున్నారు. దేవుడు మనకి అలాంటి ఒక విశేషమైన కృపని నిశ్చయంగా దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ జాగ్రత్తగానండి. ఈ చాలినంత భక్తి ఎలా వస్తుంది? ఈ చాలినంత భక్తి ఎలా వస్తుందో ఒక చిన్న మాట చెప్పేసేసి ఈ రాత్రి కూడికి మనం ముగించుకుందాం. ఈ చాలినంత భక్తి ఎలా వస్తుంది? మీరేమనుకుంటున్నారు? బైబిల్ తెరిచి ప్రతిరోజు చర్చికి పోవటం వల్ల ఈ చాలినంత భక్తి వచ్చింది, అంతేనమ్మా?
చెప్పండి. ప్రతిరోజు చర్చికి పోవటాన్ని బట్టి చాలంత భక్తి వస్తుంది, అంతేనమ్మా? సరే, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ ఏం చదువుతుందో మనం చూసుకుందాం. బైబిల్ తెరిచి దానియేలుకు రాసిన పత్రికేనా? దానియేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, ఓ మై లార్డ్, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. చాలుమా, ఇప్పుడు చెప్పండి, చాలినంత భక్తి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నిత్యము దేవుణ్ణి సేవించాలి. నిత్యము దేవుని సేవించాలి. అప్పుడే మనకు చాలంత భక్తి వస్తుంది. పని సమయం పనికి, వంట సమయం వంటకి, అన్నిట్లో మనకు 2 నిమిషాలు గ్యాప్ తొరంగానే మనము ప్రభువుని గురించిన మాటల్లో మునిగిపోవాలంతే. ప్రభువు గురించిన మాటల్లో మునిగిపోవాలి. రాజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు. ఎందుకు? రాజు లేచి బయటికి వెళ్తున్నాడు అనుకో, రాజుతో పాటు ఎవరు పోరా? కంపల్సరీ పోతారు. అందరూ చూస్తున్నారు. అయ్యే రాత్రి ఎప్పుడో కొన్ని సింహాలు ఉన్నాయి, ఆ సింహాల బోన్లో దావీదుని వేసేసారు, దానియేలుని వేసేసారు. ఆ సింహాల బోన్ కాడికి వెళ్ళేసి పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు ఈయన. ఈయనకు ఒక నమ్మకం ఉంది, దానియేలుకి రాజుకి. ఏ నమ్మకం? జీవము కలిగిన దేవుణ్ణి నిత్యము సేవిస్తున్నాడు కాబట్టి తను బతికించగలిగినంత భక్తి ఆయన కాడ ఉంది. ఆయన చచ్చిపోడు, సింహాలు చిన్నపోతాయే. దానియేలు భక్తి ముందు సింహాలు చిన్నపోయినాయే. దానియేలు భక్తి ముందు సింహాలు చిన్నపోయినాయే. దానియేలు విశ్వాసం ముందు సింహాలు చిన్నపోయినాయే. మన విశ్వాసం ముందు మన పరిస్థితులు చిన్నబోవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య సంతోషము నీ సన్నిధిలో అనుభవిస్తున్నా, సర్వసత్యములో నడిపిస్తున్నా సర్వాధికారివి. నిత్య సంతోషము నీ సన్నిధిలో అనుభవిస్తున్నా, సర్వసత్యములో సర్వాధికారివి. నా కనులు నిన్నే వెదకుచున్నవి నిత్య తేజుడా. నా మదిలో కొలువై నిలచినావే నిత్య పూజుడా. నా నిత్య తేజుడా. నా మదిలో కొలువై నిలచినావే నిత్య పూజుడా. నా ప్రియుడా నా యేసయ్యా, నా యేసయ్యా క్షేమా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, రాజులు దానియేలు భక్తిని గమనించారమ్మా.
రాజులు దానియేలు భక్తిని గమనించారు. మన భక్తిని కూడా ప్రజలు గమనించాలి. అప్పుడే మనకాడ చాలంత భక్తి ఉందని అర్థం. మనకాడ చాలున్నంత భక్తి ఉందని అర్థం అంతే. ఇప్పుడు మనకు చాలినంత భక్తి ఎలా వస్తుందో తెలుసా? జీవము కలిగిన దేవుని నిత్యం సేవించాలి. దేవుళ్ళను సేవించటం కాదు, జీవము కలిగిన దేవుని సేవించాలి నిత్యము. అప్పుడే మనకు చాలినంత భక్తి వస్తూ ఉంటుంది. నిత్యము దానియేలు జీవము కలిగిన దేవుని సేవిస్తూ ఉన్నాడు కాబట్టే సింహాలు ఆయన ఎదుట తల ఉంచేసినాయే. హల్లెలూయా. ఇటు పోతుంది. ఎందుకమ్మా ఇదంతా తిరిగి వెళ్తావు, ఇటు బాగోదన్నా? ఏమన్నాయ్యా ఇటు ఎంత కుక్కలు అంటే నేను బాగాలేనయ్యా. ఏమని అంట? చాలా సంతోషం. అట్లా జ్ఞానంగా ప్రవర్తించాలి. నేను సరదాగా చెప్తున్నాను కానీ అలాంటి జ్ఞానం ఈ పక్క పోతే 2 నిమిషాలు లేట్ అయింది అంతేకాని జ్ఞానంగా మనం బిహేవ్ చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి. నువ్వు దానియేలు కాదు, దానియేలు లాగుండా మా ఆశ. ఆమేన్. యేసయ్యా నన్ను జీవింపచే. దేనిలో? సేవించే విషయంలో. లేకపోయిన తలకపోయిన విషయం. దానిలో జీవింపజేయమంటే సింహాల బోన్లో జీవింపజేయాలని కోరుకుంటున్నారేమో అర్థం కావట్లా. ప్రైజ్ అలా. మన పరిస్థితులు నిశ్చయంగా దేవుడు మారుస్తాడో. ఆయన తెరవాలి అనుకున్న ప్రతి ద్వారాన్ని ప్రభు తెరుస్తాడో. నీకంటే దేవుడికి ఎక్కువేది లేదో. ఆమేన్. నాకంటే ఎక్కువేది లేదు. చెప్పండి. యేసయ్యా నాకంటే నీకు ఎక్కువైంది ఏది లేదు. యేసయ్యా నాకంటే నీకు ఎక్కువైంది ఏది లేదు. యేసయ్యా నా కుటుంబానికంటే ఎక్కువైంది నీకు ఏది లేదు. హల్లెలూయా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మనం తెగదు. కానీ నేను చెప్తున్న మాట తెలుసా? ఆ బుద్ధి కలిగిన స్త్రీలకి చాలినంత ఉంది కాబట్టి తలుపు తీయబడింది, వెళ్ళిపోయారు. వాళ్ళ క్లోజ్ అయిపోయింది, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. పెళ్లి విందులో సంతోషంలో ఉండిపోయినారు. వీళ్ళు చాలినంత నూనె అనగా నమ్మకత్వం, విశ్వాసం, భక్తి జీవితం, పరిశుద్ధత, వైరాగ్యం, నిరీక్షణ వాళ్ళ కాడ లేదు కాబట్టి, చాలినంత లేదు కాబట్టి వాళ్ళు తయారు చేసుకునేకి ఏమైపోయింది? తలుపులు వేయబడ్డాయి. ఇప్పుడు మనకి కంపల్సరీ తలుపులు తెరవబడాలి అంటే ఒకటే రీజం. చెప్పండి. జీవము కలిగిన దేవుని నిత్యం మనము సేవించాలి. అలాంటి ఒక విశేషమైన కృప దేవుడు సహవాసం అంతటికి, మరి ప్రాముఖ్యంగా మనందరికీ ఈ రాత్రికాలపు కూడికి వచ్చిన మీ అందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్.